8.1లో 5th క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. గివెన్ సీకెంట్ థీటా ఈక్వల్ టు 13/12. సో క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? సైన్, కాస్, సీకెంట్, కొసీకెంట్, టాన్ అండ్ కాట్. ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కదా. సో గివెన్ ఏంటి? సీకెంట్ థీటా ఈక్వల్ టు 13/12. ఇప్పుడు సీకెంట్ థీటా ఫస్ట్ ఏం కనుక్కుందాం? కాస్ థీటా కనుక్కుందాం. ఎందుకంటే సీకెంట్ థీటాకి ఇన్వర్స్ కాస్ థీటా, అంతే కదా. సో కాస్ థీటా ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా రాసుకోవచ్చు కదా. సీకెంట్ని 1/కాస్ థీటా అని రాసుకోవచ్చు, కాస్ని 1/సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు. సో దీని యొక్క ఇన్వర్స్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది? 1/13/12 అంటే దట్ మీన్స్ 12/13. సో కాస్ థీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది? 12/13. ఇప్పుడు వచ్చింది కదా 12/13. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకొని ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎందుకంటే మనకి కాస్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ వేసుకుని ఏబిసి ఇచ్చాను. కాస్ థీటా కాబట్టి ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్, ఇప్పుడు నేను ఇక్కడ థీటా ఇచ్చుకున్నాను అనుకోండి, యాంగిల్ థీటా ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకోండి. దీనికి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సో హైపోటెన్యూస్ ఏంటి? ఇది. సో 12, 13 మనకి ఈ వాల్యూ బేస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ వాల్యూ. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యూజింగ్ పైథాగరస్ థియరం. ఇప్పుడు ఈ సైడ్ ఎంత? ఏబి ఈక్వల్ టు 12x, ఏసీ ఈక్వల్ టు ఎంత? 13x. పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఎంత? ఏసీ ఈక్వల్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎంత? ఏసీ అంటే ఎంత? 13x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ ఎంత? 12x హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మనకి తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 13x అంటే 169x స్క్వేర్ ఈక్వల్ టు 144x స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ 144ని మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 169 మైనస్ 144 ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే 169x స్క్వేర్ మైనస్ 144x స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో 25x స్క్వేర్. 169లో 144 తీస్తే 25x స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది? √25x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 5x. ఇప్పుడు బీసీ వాల్యూ 5x వచ్చింది కదా. సో 5x, బీసీ ఎంత? 5x. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సైన్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆల్ సైడ్ వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈజీగా మనం మిగతా ఆల్ రేషియోస్ అనేవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైన్ థీటాకి ఇదేంటి? ఫార్ములా ఏంటి? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఎక్కడిక్కడ మనకి యాంగిల్ థీటా అంటే యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ టు యాంగిల్ ఏ అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఎంత? ఏసీ అంటే బీసీ ఎంత? 5x బై 13x అంటే 5/13. ఇప్పుడు సైన్ థీటా వచ్చింది కదా. సైన్కి ఇన్వర్స్ ఏంటి? కొసికెన్. ఇప్పుడు కొసికెన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కొసికెన్ థీటా ఈక్వల్ టు
cosecant theta equal to 1 by sin theta. సో 1 by sin theta అంటే ఎంత? sin theta ఎంత? 5/13. సో ఇది ఏమవుతుంది? రెసిప్రోకల్ పైకి ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఎంత? 13/5. ఇప్పుడు కొసికెన్ థీటా కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ tan థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. tan థీటా ఫార్ములా ఏంటి? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్, ఇక్కడ థీటా అంటే ఇక్కడ మనకి ఎక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ ఏ బై సైడ్ adjacent to యాంగిల్ ఏ. సో tan థీటా సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ అంటే సైడ్ ఆపోజిట్ యాంగిల్ ఏ అంటే బీసీ. నెక్స్ట్ సైడ్ adjacent టు యాంగిల్ ఏ అంటే ఏబి, అంటే బీసీ బై ఏబి. సో బీసీ బై ఏబి, బీసీ అంతా 5x, ఏసీ అంతా ఏబి అంతా 12x. సో ఎక్స్ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్ అయిపోతే 5/12 ఉంటుంది. tan థీటా కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? cot థీటా. cot థీటా అంటే ఏంటి? ట్యాన్కి ఇన్వర్స్ 1/tan థీటా. సో 1/5/12 అంటే ఏమవుతుంది? 12